హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అమ్మాయి లోకం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో అప్పటికప్పుడు చేసుకొని ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్ లేదంటే డిన్నర్ రెసిపీ. ఇంట్లో టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. చాలా క్విక్‌గా అయిపోతుంది. ఎలా చేయాలో చూద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు గోధుమ పిండి, అదే కప్పుతో అరకప్పొచ్చి బియ్యం పిండి, అదే కప్పుతో అరకప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాము. రుచికి తగినంత ఉప్పు. ముందు మొత్తం మంచిగా కలుపుకుందామండి. తర్వాత తగినన్ని నీళ్లు పోసుకుంటా దీన్ని పిండి పలుచగా కలుపుకుందాము. మనకి దోస పిండి కన్సిస్టెన్సీ కంటే కొంచెం థిక్‌గా ఉండే విధంగా కలుపుకుందాం. మొత్తం 2 కప్పులు నీళ్లయితే పట్టినియండి ఇప్పుడు. ఒక కప్పు పోసుకున్నాము. తర్వాత ఇంకొక కప్పు కూడా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటా కలుపుకుందాం. ఇంక దీనిలో వంట సోడా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చాలా క్విక్ రెసిపీ అనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఈలోగా దీనికి తాలింపు రెడీ చేసుకుందామండి. కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె, ఒక టీ స్పూన్ జీలకర్ర, తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకుందామండి. అలానే ఒక టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు. అల్లం, పచ్చిమిర్చి మనకి చక్కగా వేగిపోవాలండి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని తరిగి వేసుకుందాం. ఉల్లిపాయ మనకి ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదు. మగ్గితేనే చాలండి. తరిగిన కరివేపాకు కొంచెం. మనకి ఉల్లిపాయ చక్కగా మగ్గిందనమాట. ఇప్పుడొచ్చి ఒక చిన్న సైజ్ క్యారెట్‌ని తురిమి పెట్టుకున్నామండి. దాన్ని కూడా వేసేసుకుందాము. క్యారెట్ వేసిన తర్వాత ఎక్కువగా వేపాల్సిన అవసరం లేదు. అందులోనూ మనం తురిమి వేసుకున్నాం కాబట్టి ఊరికనే మగ్గిపోతుందండి. తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము. 5 నిమిషాల తర్వాత చూద్దామండి. పిండి మనకి చక్కగా నానిపోయి ఉంటుందనమాట. ఒకసారి మొత్తం మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న తాలింపుని కూడా దీంతో పాటు కలిపేసుకుందామండి పిండితో పాటు. కన్సిస్టెన్సీ మనకి గట్టిగా ఉంది కాబట్టి ఇంకొంచెం నీళ్ళైతే పడతాయండి. ఇంకొక అరకప్పు నీళ్ళని వేసి కలుపుకుందాము. చూసారు కదా! కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. పిండి మనకి రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టుకుందాము మూత పెట్టేసి. చట్నీ కూడా రెడీ చేసుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, పల్లీలు సగం వరకి వేగిన తర్వాత ఒక పావు కప్పు తరిగిన పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుందామండి. మనకి ఇవన్నీ వేగే లోపల పల్లీలు కూడా మొత్తంగా వేగిపోతాయన్నమాట. ఒక చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి తీసుకున్నామండి. కట్ చేసుకొని వేసుకుందాము. లేదంటే మనకి నూనెలో పేలుతాయన్నమాట పచ్చిమిర్చి. మీ కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేను తీసుకున్న పచ్చిమిర్చి మీడియం కారంగా ఉన్నాయన్నమాట. అందుకని నేను 4 తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. వేసి మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాము.
ఒక చిన్న చింతపండు ముక్క వేసుకుందాం. అంతేనండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము. ఇది పూర్తిగా చల్లారిపోవాలనమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్‌లోకి మార్చుకుందాం. అరకప్పొచ్చి పుట్నాలు వేసుకుందామండి. రుచికి తగినంత ఉప్పు, తగినన్ని నీళ్లు పోసుకుంటా దీన్ని చట్నీ మిక్సీ పట్టుకుందాము. చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుందనమాట. మరి ఎక్కువగా నీళ్ళ నీళ్ళగా కాకుండా చట్నీని గిన్నెలోకి మార్చుకుందాము. దీనికి తాలింపు వేసుకుందామండి. ఒక టీ స్పూన్ నూనె, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి తాలింపు వేసుకొని దాన్ని కూడా కలిపేసుకుందాము. చట్నీ రెడీ అయిపోయిందండి. పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పిండి ఒకసారి మొత్తంగా మంచిగా కలుపుకుందాము. దోస పెనం పెట్టుకొని కొంచెం నూనె వేసుకుందామండి. దాన్ని స్ప్రెడ్ చేసుకుందాము. ఇప్పుడు ఒక గరిటె పిండి వేసుకుందాం. దీన్ని కొంచెం పలుచగా వేసుకుందాం. మరీ పలుచగా రాదండి. మనం ఊత్తప్పంకి ఎలా వేసుకుంటామో ఆ విధంగా చేసుకుంటే సరిపోతుందనమాట. ఇదే పిండితో మనం 2 రకాల టిఫిన్స్ చేసుకోబోతున్నామండి ఈరోజు. కొంచెం నూనె వేసుకొని 2 పక్కలు చక్కగా ఎర్రగా కాల్చి తీసుకుందాము. ఇంకా దీనికి వంట సోడా కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. ఈనో కానీ, వంట సోడా కానీ ఏమీ అవసరం లేదు. చూసారు కదా! చక్కగా 2 పక్కల మంచిగా వేగిందనమాట. తీసేసుకుందామండి ఇంకా. ఇప్పుడు ఇదే పిండిని ఇంకొక గిన్నెలోకి తీసుకుందాం కొంచెం పిండి. ఒక కప్పు నీళ్ళు యాడ్ చేసుకుందామండి. దీన్ని రవ్వ దోసలాగా కూడా వేసుకోవచ్చనమాట. సేమ్ ఇదే పిండితో. పిండి కొంచెం పల్చగా నీళ్ళ నీళ్ళగా చేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుందామండి మనం ఇప్పుడు. నీళ్ళు యాడ్ చేసుకున్నాం కాబట్టి ఉప్పు తగ్గుంటుంది. దానికి తగినట్టుగా ఉప్పనేది యాడ్ చేసుకుందాము. ఉప్పు పెనం ఆల్రెడీ మనకి వేడిగా ఉంది కాబట్టి, ఇలా కొంచెం పల్చగా వేసేసుకుందామండి. రవ్వ దోసకి ఎలా వేసుకుంటామో ఆ విధంగా వేసేసుకుందాం పిండి. పెనాన్ని జరుపుకుంటా చక్కగా మొత్తం అన్ని వైపులా ఈవెన్‌గా కాలే విధంగా కాల్చుకుందాము. మంచి క్రిస్పీగా కాలుతుందండి. కొంచెం నూనె వేసుకుందాము. ఇలా జరుపుకుంటూ కాల్చుకున్నామనుకోండి పెనం అన్ని పక్కల మనకి చక్కగా ఈవెన్‌గా వేగుతుందనమాట క్రిస్పీగాను. అంతేనండి చక్కగా వేగిపోయింది క్రిస్పీగా ఇంకా తీసేసుకుందాము. చూసారు కదా! ఎంత క్రిస్పీగా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బావుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీకెలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి. అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. తుంచి చూద్దాం చూడండి ఎంత క్రిస్పీగా ఉందో. దోస అయితే రవ్వ దోసలాగా అనమాట. చూసారు కదా! ఎంత క్రిస్పీగా వచ్చిందో. టేస్ట్ చాలా బావుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి. రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.